ఇస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం చేస్తూ ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. మరి జూమ్ అరేంజ్ చేసిన మహాత్ములందరికీ కూడా ఈరోజు మనం బ్రహ్మజ్ఞానం మీద సబ్జెక్ట్ చెప్పుకుంటున్నాం. చూడండి ఇప్పుడు అవుతుంది మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. మనం చెప్పుకునేది ఈరోజు బ్రహ్మజ్ఞానం మీద చెప్పుకుంటున్నాం. మరి బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి? రెండున్నాయి ఇక్కడ, బ్రహ్మజ్ఞానము, బొమ్మ జ్ఞానము. ఈ శరీరం పేరు మరి ఇది విజయలక్ష్మి, ఇది బొమ్మ. మరి దీనిలో ఒక చైతన్యం ఉందన్నమాట. దీంట్లో ఒక ఉనికి ఉంది, దీంట్లో ఒక ప్రకాశం ఉంది. ఈ బొమ్మ మరి ఒక ఇంటికి, ఒక ఊరికి, ఒక జిల్లాకి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి పరిమితమైనది బొమ్మ. కానీ దీనిలో ఉన్న బ్రహ్మం ఉంది అపరిమితమైనది, సృష్టికి ఆధారమైనది. ఆ బ్రహ్మపు వనాల్లోకాలు కూడా నిమిడీకృతమైన ఆ స్వరూపం, అది ఆ చైతన్యము. దానినే బ్రహ్మము అన్నారు. సమిష్టిలో బ్రహ్మము అంటే ఏమవుతుందంట, అది ఆ బ్రహ్మం ఏంటో, ఓ స్త్రీనో పురుషుడో అది ఏంటో అని మనం కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సమిష్టిలో బ్రహ్మము అన్నారు, కానీ వెష్టిలో చూసుకుందాం. వెష్టి అంటే ఒక్క శరీరంలో. ఇప్పుడు ఇక్కడ ఈ బొమ్మ ఇక్కడే ఉంది, దీనిలో బ్రహ్మము కూడా ఇక్కడే ఉంది. ఈ బ్రహ్మము గురించి చెప్పుకుందాం. ఈ బొమ్మకి జననం ఉంది, మరణం ఉంది. బ్రహ్మానికి జననము లేదు, మరణము లేదు. అది అతీతమైన స్థితి అన్నమాట, సృష్టికర్త. అది ఎవరోనా కాదు, మనంగానే ఉంది. ప్రతి ఒక్కళ్ళ కూడా దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన అని ప్రతి ఒక్కళ్ళలో కూడా ఎవరడీగా ఉంది ఆ బ్రహ్మస్వరూపం. మరి బొమ్మకి ఉనికి ఉన్నదా లేదా అంటే, ఈ బొమ్మ ఒకదాని చేత కలపబడుతూ ఉంది. మన ఇంట్లో కూడా కృష్ణుడి బొమ్మ ఉండొచ్చు, శివుడి బొమ్మ ఉండొచ్చు, మరి ఒక వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉండొచ్చు. కానీ ఆ బొమ్మలు నడుచుకుంటూ వెళ్ళిపోవు కదా, ఒక వ్యక్తి చేత నడపబడతాయి అన్నమాట. ఈ రూమ్ లో బొమ్మ తీసి ఆ రూమ్ లో పెట్టాలి, లేకపోతే ఇక్కడ తీసి ఇంకో చోట పెట్టాలి ఈ బొమ్మని, ఫోటోని, విగ్రహాన్ని అంటే మనిషి యొక్క సత్తా కావాలి. మనిషి సత్తా లేకపోతే బొమ్మ కదలదు. ఇప్పుడు మరి దీనిలో ఉన్న బ్రహ్మం ఉంది కదా, ఈ శరీరం అనేది నేను కాదు, ఈ బొమ్మ నేను కాదు, ఇది బొమ్మ. ఆ బొమ్మ ఒక ప్లాస్టిక్ తో తయారు చేయొచ్చు, ఒక మట్టితో తయారు చేయొచ్చు, లేకపోతే ఏదైనా మెటీరియల్ తో తయారు చేయొచ్చు. మానవుడు తయారు చేసిన బొమ్మది. కానీ ఇది మాధవుడు తయారు చేసిన బొమ్మ, బ్రహ్మము తయారు చేసిన బొమ్మ. ఆ బ్రహ్మం ఎవరు వేరుగా లేడు, నేనే బ్రహ్మమయ్యి ఈ దేహాదీంద్రియాలు ధరించాను. దీని మెటీరియల్ ఏంటి? ఆ బొమ్మ మెటీరియల్ మనం షాప్కి వెళ్తే చాలా బాగుంది, బుద్ధుడి బొమ్మ మట్టితో చేశారు, లేకపోతే గాజు బొమ్మ చాలా బాగుంది, లేకపోతే ప్లాస్టిక్ బొమ్మ చాలా బాగుంది అని మెటీరియల్ కనిపిస్తుంది, ఆ యొక్క రూపము కనిపిస్తుంది, దానికి ఒక నామం కూడా కనిపిస్తుంది. మరి ఇది మెటీరియల్ ఏంటి? ఈ బొమ్మ యొక్క మెటీరియల్ ఏంటి? ఇది పంచభూతాలతో తయారైన మెటీరియల్. భూమి, ఆకాశము, జలము, వాయువు, అగ్ని, ఇది పంచభూతాలతో తయారైన బొమ్మ. సమిష్టి మీద మరి అంతా కూడా మనం చెప్పుకునేది బ్రహ్మజ్ఞానం కాబట్టి వెష్టి సమిష్టి అనేది చెప్పుకుంటాం. వెష్టి అంటే ఒక దేహములో, సమిష్టి అంటే అన్ని దేహాలు, 84 లక్షల జీవరాశుల్లో ఉన్నది ఒకే ఒక ఉనికి. ఇప్పుడు మన ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ ఉండొచ్చు, ఒక టీవీ ఉండొచ్చు, ఒక గ్లేజర్ ఉండొచ్చు. ఎన్ని ఉన్నప్పటికీ కూడా కరెంటు యొక్క సత్తా చేతనవి పనిచేస్తూ ఉన్నాయని మనకు తెలుసు.
కానీ మన ఇంట్లో ఉన్న ఒక కుక్క గాని, ఒక కోడి గాని ఏదైనా ఉంటే మరి ఈ గ్లేజర్ దేంతో పనిచేస్తుంది? దానికి అదే పనిచేస్తుందా? లేకపోతే దీని లోపల కరెంట్ ఉందా? కరెంట్‌తో పనిచేస్తుందా అనేది మానవేతర జీవులకి తెలియదు. కానీ మనిషికి పక్కాగా తెలుసు. ఇది కరెంటు చేత పని చేస్తూ ఉంది. కరెంట్ లేకపోతే ఆగిపోతుంది. పవర్ ఆగిపోయింది, మిక్సీ ఆగిపోయింది, ఏసీ ఆగిపోయింది. మళ్ళీ పవర్ రావాలని వెయిట్ చేస్తాం. అలా పవర్ యొక్క సత్తా చేత మన ఇంట్లో పనిముట్లు ఎట్లా పనిచేస్తూ ఉన్నవో ఈ దేహం అనేది ఆత్మ యొక్క సత్తా చేత, వెష్టిలో ఆత్మ యొక్క సత్తా చేత ఆత్మ అన్నారు, సమిష్టిలో పరమాత్మ, అదే పరబ్రహ్మము. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని మనం వింటూనే ఉన్నాం. అనేక జన్మల్లో కూడా విన్నాం. కానీ అదిగా తయారవ్వలేకపోతున్నాం. పవర్ మనం చేసుకున్న పుణ్యం సరిపోవట్లా. దానిగా ప్రకాశించలేకపోతున్నాం. ఎందుకంటే బొమ్మ కూడా పక్కనే ఉండడం వల్ల ఈ జ్ఞానం మనకి ఆవరించేస్తుంది. ఈ శరీరము నేను, ఈ సంసారము నాది అనే ఆ యొక్క విద్యాజ్ఞానం మనల్ని ఆవరించేసి మనకి సరిపోవట్లా. పవర్ సరిపోక ఈ మాటలు మాట్లాడేస్తున్నాం. కించిత్వాది మాటలు మాట్లాడేస్తున్నాం. కించిత్వాది మాటలు అంటే ఏంటి? దేహము నేను, సంసారము నాది, వీళ్ళంతా నా వాళ్ళు అనేది కించిత్వాది భావాలు. కానీ మనం ఇంతవరకు పరిమితమైన వాళ్ళం కాదు. పుట్టి పెరిగి చనిపోయే వాళ్ళం కాదు మనం. మనం సృష్టికి ముందే ఉన్నాం. సనాతనమైన స్వరూపులం మనం. ఆ నేను అనేది సృష్టికి పూర్వమే ఉన్నది. కానీ ఈ సృష్టిని సృష్టించటం వల్ల ఈ సృష్టిలో మన దేహాదీంద్రియాలు ఒక భాగం, ఒక నలుసు లాంటి అవ్వడం వల్ల, దీని తాదాప్యం చెందడం వల్ల ఇది నేను, ఇది నేనే అనే భావన వచ్చేసింది మనకి. తప్పులేదు, అది సహజమే. పక్క పక్కనే ఉండడం వల్ల దాని భావాలు దీనికి వచ్చేయడం సహజమే, దోషమేం లేదు. అయినప్పటికీ మనం గురువుని మానవ జన్మకు వచ్చి మానవేతర జన్మల్లో తెలుసుకునే ఛాన్సెస్ లేవు. నేనెవరు, ఎందుకు వచ్చాను, భూమి మీదకి ఎందుకు వచ్చాను, ఏం చేయడానికి వచ్చాను, నా యొక్క స్థితి ఏంటి, తిని మరి పిల్లల్ని కని నిద్రపోవడం ఇంతేనా అని విచారణ చేసుకునే బుద్ధి అక్కడ లేదు. మానవ జన్మ ఉత్తమోత్తమైన జన్మ. నేనెవరు అని తెలుసుకుని తానుగా ప్రకాశిస్తూ మరి ఎవరైనా 10 మందికి చక్కగా ఆ యొక్క బ్రహ్మజ్ఞానాన్ని, నువ్వు పరబ్రహ్మ స్వరూపుడివి, నువ్వు సచ్చిదానంద స్వరూపుడివి, ఈ దేహాదీంద్రియాలు నీవు కాదు, ఇది అనృతము, జడము, దుఃఖము. ఈ దేహము అనృతము, జడము, దుఃఖము. అనృతము అంటే అబద్ధము, జడము అంటే ఒక పదార్థము, పంచభూతాలతో తయారైన పదార్థము. దీనికి ఉనికి లేదు, లేమే తప్ప దీనికి ఉనికి లేదు. ఒక కాలంలో ఉంటుంది, ఒక కాలంలో ఉండదు. మరి బాల్యంలో ఉంది, యవ్వనంలో ఉంది, కౌమారంలో ఉంది, వృద్ధాప్యంలో ఉంది, మళ్ళీ తర్వాత కనిపించదు. ఈ కాలాలు 4 కాలాలే అవసరం లేదు. మధ్యలో కూడా ఎప్పుడైనా రుణం తీరిపోతే వదిలిపెట్టేయచ్చు ఈ దేహాన్ని, ఈ పదార్థాన్ని. దీనిలో ఉన్న ఆ పరమాత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టేయచ్చు. కానీ పరబ్రహ్మం అటువంటిది కాదు. ఆత్మ వదిలేది కాదు, పూరేది కాదు. అది అజో నిత్య శాశ్వతోయం పురాణం నా హన్యతే హన్యమానే శరీరే వేదా వినాశనం నిత్యం ఏన భవేయం అన్నారు అనమాట. ఇది నశించేది కాదు. ఈ శరీరము నశించిపోయేది, ఆత్మ నశించేది కాదు. కానీ మనం ఆత్మ పదార్థాలు, మనం ఆత్మలం అని అంటూ ఉన్నాం. కానీ మాస్టర్స్ గా పిలిపించుకుంటూ ఉన్నాము. ఆత్మ పదార్థం మనం అని చెప్తూ ఉన్నాం క్లాసెస్ లో. కానీ మనం ఏదన్నా వచ్చినప్పుడు ఒక చిలుక ఉందంటే అది ఏం చేస్తుంది, చక్కగా కోస్తుంది అనమాట. కానీ ఏదైనా దాన్ని పట్టుకున్నప్పుడు, ఏ ఎలుకన్నా ఏదైనా పట్టుకున్నప్పుడు కీచ్ కీచ్ కీచమంటుంది.
దాని ఒరిజినాలిటీ చూపించేస్తుంది. అలా మనం కూడా మనం ఆత్మ పదార్థం అని మాట్లాడుతూ ఉన్నాం. కానీ మనకి ఏదన్నా సమస్య వస్తే దుఃఖిస్తాం. దుఃఖం వచ్చేస్తుంది. ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఇది ఉద్ధరేద్ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదే ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. మనల్ని మనం ఉద్ధరించుకునే క్లాస్ ఇది. మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి భూమి మీదకి వచ్చాం. అన్ని పనిముట్లతో వచ్చాం. మొత్తం 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 పరికరాలన్నీ తెచ్చుకున్నాం. దీంట్లో స్ట్రక్ అయిపోయాం. మళ్ళీ దీని నుంచి విడిపడే శక్తి కూడా మనలోనే ఉంది. నేను దీంట్లో ప్రవేశించడం కాదు. ప్రవేశిస్తే మళ్ళీ తర్వాత ముందు లేకుండా పోతుంది. ఇది నేను తొడుక్కున్నాను. ఈ చొక్కా నేను తొడుక్కున్నాను. ఈ దేహం అనే చొక్కా తొడుక్కోక ముందు కూడా నేను ఉన్నాను. ఇప్పుడు నేను భీమవరంలో ఉన్నాను, రాజమండ్రి వస్తూ ఉన్నాను. అంటే భీమవరంలో ఉండబట్టే కదా రాజమండ్రి వస్తున్నాను. లేకపోతే నేను రాజమండ్రి భీమవరంలో లేని వ్యక్తిని రాజమండ్రి ఎట్లా వస్తాను? అలా ఇక్కడ కూడా నేను పూర్వం ఉండబట్టే కదా ఈ దేహాన్ని ధరించాను. నేను ముందు ఉన్నాను, ఇప్పుడు కూడా ఉన్నాను. శరీరం పోయినా నేను ఉన్నాను. దానికి లేమి అంటూ లేదు. అదే ఆత్మ పదార్థము. అనంతమైన ఆ యొక్క చైతన్యము, ఆ ఉనికి, ఆ ప్రకాశము మనమై ఉన్నాం. ఇప్పుడు మనం ఎట్లా వచ్చాం భూమి మీద కంటే, మరి అనేక జన్మల్లో శరీరము నేను, సంసారము నాది అని ఈ కించిత్వాది ముసుగులు వేసుకుని జన్మని మూఢా జన్మని మామ ప్రాప్యైవ కౌంతేయ తతో యాతి అధమాంగతిం అని చక్కగా వేలు పెట్టి 18 అక్షోణీలు కూడా చూపించి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించాడనమాట. చూడయ్యా, ఈ 18 అక్షోణీలు కూడా మరి అహోపుత్ర అహోమిత్ర అని సంపదల వెంట బంధుమిత్రాదుల వెంట పరుగులు తీసేవాళ్లే ఈ సమయంలో యుద్ధ వేదిక వచ్చినది కాబట్టి ఇక్కడికి వచ్చారు. గాని వీళ్ళంతా కూడా మోహంలో ఉన్నవాళ్లే. ఏదో అవసరానికి భగవంతుని వాడుకుంటారు. నాకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా అవసరం వచ్చినప్పుడు దేవుడా 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 అని వద్దాక తలుస్తాం అన్నమాట. కానీ సర్వకాల సర్వ అవస్థల యందు కూడా నేను పరమాత్మ స్వరూపుణ్ణి, సచ్చిదానంద స్వరూపుణ్ణి, నేను సృష్టికి ఆధారమైన వాడిని, సృష్టికి పూర్వమే ఉన్నవాడిని, ఈ సృష్టి అంతా కూడా నా చేత డిజైన్ చేయబడింది అనే భావన ఎప్పుడు కూడా సర్వకాల సర్వావస్థల యందు ఉంటే మనని దుఃఖము ఆవరించదు, మనని మాయ ఆవరించదు. ఎప్పుడూ ఉండాలి ఆ విచారణ అనేది, ఎప్పుడు ఉండాలి. మరి విద్యా ప్రకాశానంద స్వామి మరి ఎంత అద్భుతంగా చెప్తారు జ్ఞానాన్ని. భగవద్గీత ఆయన ఎలాగంటే మన కనురెప్పలు ఎట్లా అయితే ఆడతాయో ఆయన జ్ఞానాన్ని అట్లా అంత ఈజీగా బోధిస్తారు అనమాట. ఆయన చెప్పారు ఒక మాట, వ్యవహారమందున మునిగియున్నను నీవు దైవాన్ని మరువకు మనసా. వ్యవహారం చేసుకుంటాం మనం, చేసుకుంటూ ఉన్నప్పటికీ శరీరానికి సంబంధించింది వ్యవహారం, కానీ మనసుకు కూడా బుద్ధికి కూడా విలక్షణంగా ఉంది ఆ ఉనికి, ఆ చైతన్యం, ఆ నేను అనేది. దాన్ని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మరి ధ్యానము, స్వాధ్యాయనము, సజ్జన సాంగత్యము, ఈ 3 నిత్యము ఉండాలి. నిత్యము కూడా అనన్యా చింతయంతో మాం ఏ జన పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని చెప్పారు భగవద్గీతలో. అన్యచింతన అరే శరీరాది ఇంద్రియాలు ఉన్నాయి కదండి, నేను సన్యాసిని కాదు కదా, నేను గృహస్థుడిని కదా, నాకు ఒక భార్య ఉంది, నాకు ఒక పిల్లలు ఉన్నారు, నాకు ఇల్లు ఉంది, నాకు ఒక వ్యాపారము ఉద్యోగము ఉంది, నేను ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి కదా, మరి నాకు అనన్యచింతన ఎట్లా కుదురుతుంది అనే భావన కలగొచ్చు. అవన్నీ కూడా శరీరానికి సంబంధించినవి. దేహానికి సంబంధించినవి, దేహికి సంబంధించింది విచారణ, దేహానికి సంబంధించింది
కర్మకాండ. కానీ మనం చేతులతో వ్యవహారం చేస్తూ ఉన్నప్పటికీ మనసు కూడా గాఢ నిద్రలో లేకపోవచ్చు. కానీ ఆత్మ ఎప్పుడూ ఉంది, ఉనికి ఎప్పుడూ ఉంది. గాఢ నిద్రలో ఉనికి ఉండబట్టే కదా మనం ఈ జాగ్రత్త అవస్థకి వచ్చిన తర్వాత నేను చాలా హాయిగా నిద్రపోయాను, చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందువల్ల అట్లా నీకు అంత ఆనందం ఎందుకు కలిగింది? ఎందుకు అంత హాయిగా ఉండగలిగావు? నిన్న ఫంక్షన్ జరిగింది, కాళ్ళు పనిచేయలా రాత్రి అయ్యేసరికి. నా మనసు కూడా పనిచేయలేదు. నేను రాత్రి చక్కగా నిద్రలోకి పడుకున్న వెంటనే నిద్రకి వెళ్ళిపోయాను. తెల్లారేసరికి ఎంతో ఫ్రెష్ గా ఉన్నాను, నేను చాలా హాయిగా ఉన్నాను. అంటే నిన్న ఫంక్షన్ లో మరి తేడాలున్నాయి. నిన్న ఫంక్షన్ లో లాభ నష్టాలున్నాయి, హెచ్చు తగ్గులున్నాయి. కానీ ఇక్కడ రాత్రి నిద్రలో హెచ్చు తగ్గులు లేవు, ఏమీ లేవు అక్కడ. చాలా హాయిగా ఉంది. ఎందువల్ల ఆ హాయి వచ్చింది? ఇక్కడ ఎందుకు అంత డిస్టర్బెన్స్ వచ్చింది అంటే, ఇక్కడ అనేకత్వం ఉన్నది కాబట్టి జాగ్రత్త అవస్థలో డిస్టర్బెన్స్ వచ్చిందనమాట. సరే, స్వప్నావస్థలో కూడా వ్యవహారం ఉంది. సేమ్ జాగ్రత్త అవస్థ లాంటి వ్యవహారమే స్వప్నంలో కూడా చేసి ఉన్నాం కాబట్టి అక్కడ కూడా హాయిగా ఉండలేకపోయాం. బయటకు వచ్చిన తర్వాత నాకు పలానా కళ వచ్చింది, చాలా బాగుంది అని చెప్పేవాళ్ళు ఉండరు. ఏదో చెప్తారనమాట. అలాగే జాగ్రత్త అవస్థలో వ్యవహారం జరిగినా కూడా మరి బ్రహ్మానందం పరమ సుఖతం కేవలం జ్ఞానమూర్తిం, ఆ బ్రహ్మానుభవం లాగా ఉండదు. ఎంత బ్రహ్మానుభవం అంటే ఎప్పుడు ఉండేది, మార్పు లేనిది. ఈ జాగ్రత్త అవస్థలో అంబానీ మొన్న అంత ఫంక్షన్ చేశాడు, కానీ మార్పులతో కూడినది కదా అది. కాబట్టి ఆ ఆ శాశ్వతమైన సమత్వం యోగ ఉచ్యతే, అసమానమైన ఆ యొక్క ఆత్మ ఉనికిని మనం దాంతో పోల్చడానికి కుదరదు అనమాట. స్వప్నాన్ని జాగ్రత్తని హెచ్చు తగ్గులతో ఉన్నవి ఇవి. ఇక ఆటు పోటులతో కూడినవి జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ. కాబట్టి ఈ అవస్థల్ని ఏమంటారు? ఇది జ్ఞానమా అజ్ఞానమా? జ్ఞానము కాదు, అజ్ఞానమే. ఎంత సాధన చేస్తూ ఉన్నప్పటికీ మనం ఏదో ఒక సమయంలో నా వాళ్ళు నాది అనే భావన వచ్చేస్తుంది. మన కుటుంబ సభ్యులు ఎవరైనా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మరి దుఃఖం వచ్చేస్తుంది అనమాట. లేరు, వెళ్ళిపోయారు. స్వప్నంలో కూడా అంతే. అక్కడ కూడా సుఖ దుఃఖాలు ఉన్నాయి, అక్కడ కూడా జనన మరణాలు ఉన్నాయి. మనల్ని బాధించేవేంటి? సుఖ దుఃఖాలు, జనన మరణాలు, ఆకలి దప్పికలు బాధిస్తాయి అన్నమాట. కానీ సుషుప్తికి వెళ్ళిన తర్వాత దాని గాఢ నిద్ర అన్నారు. ఎందుకంటే అవస్థలు, మనందరిలో అవస్థలు ఉన్నాయన్నమాట. జ్ఞానం అంటే మరి ఎక్కడో ఏదో అంటే మరి అది మనకు అర్థం కాదనమాట. జ్ఞానం అంటే అవస్థల్ని విచారణ చేస్తేనే జ్ఞానం మనకి బాగా అర్థమవుతుంది. ఎందుకంటే మనందరికీ కూడా అవస్థలు ఉన్నాయి. చెప్పిన వాళ్ళు వశిష్ఠుల వారు చెప్పారు, రాముడు విన్నాడు. సాందీపుల వారు చెప్పారు, కృష్ణుడు విన్నాడు. సుఖమహర్షి చెప్పారు, పరీక్షితుడు విన్నాడు. అష్టావక్ర మునీంద్రుల వారు చెప్పారు ఈ బ్రహ్మజ్ఞానాన్ని, జనక మహారాజు విన్నారు. అయితే వాళ్ళకు కూడా అవస్థలు ఉన్నాయి కదా, గురువులకు కూడా, చెప్పిన గురువులకు కూడా అవస్థలు ఉన్నవి కాబట్టి, వినేవాళ్ళలో కూడా అవస్థలు ఉన్నవి కాబట్టి ఇద్దరిలో ఉన్నదాన్ని చెప్పుకుంటేనే మనకి జ్ఞానం అనుభవంలోకి వస్తుంది. అంతేకాని ఒకళ్ళలో ఉన్నది చెప్పుకుని ఇంకొకళ్ళకి అది అందుబాటులో లేదు అంటే అది జ్ఞానము కాదు. అందుకనే మహాత్ములందరూ కూడా మరి ఈ అవస్థల్ని బోధించారు. బ్రహ్మజ్ఞానం అంటే శిష్యుడికి పరిపూర్ణుడు అవ్వాలి అంటే శిష్యుడు ఈ బ్రహ్మజ్ఞానాన్ని బోధించే పరిపూర్ణత్వాన్ని పొందింపచేశారు మహాత్ములందరూ కూడా. ఇక అవస్థలో, జాగ్రత్త అవస్థలో ఏది పనిచేస్తూ ఉంది, స్వప్న అవస్థలో ఏది పనిచేస్తూ ఉంది, ఏది ఉండడం వల్ల జాగ్రత్త అవస్థలో డిస్టర్బెన్స్ ఉంది, ఏది ఉండడం వల్ల స్వప్న అవస్థలో డిస్టర్బెన్స్ ఉంది, సుషుప్తి అవస్థలో ఏది ఉండడం వల్ల అంత హాయి వచ్చింది మనమే పలుకుతున్నాం. జాగ్రత్త అవస్థలో ఏదో ఒక సమస్యలండి, ఎంత సాధన చేస్తూ ఉన్నప్పటికీ ఏదో ఒకటి ఎదురుపడుతూ ఉంటుంది.
మళ్ళీ ఏదో బాధ అనిపిస్తుంది, ఏదో చిన్నది ఏదైనా ఎదురు పడితే బాధ వస్తుంది. అలా స్వప్నంలో కూడా అలాగే ఉంది. గాఢ నిద్రలో ఏ డిస్టర్బెన్స్ లేదు, హాయిగా ఉంది. మరి ఎందుకు వచ్చింది అక్కడ హాయి, ఇక్కడ డిస్టర్బెన్స్ ఎందుకు వచ్చింది? ఈ జాగ్రత్త అవస్థలో 24 తత్వాలు పనిచేస్తూ ఉన్నవి ఇక్కడ. 24 తత్వాలు. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, పంచవాయువులు, పంచ తన్మాత్రలు, 4 అంతఃకరణ వృత్తులు. 24 తత్వాలతో ఈ జాగ్రత్త అవస్థలో వ్యవహారం జరుగుతూ ఉంది. నాకు, మీకు, ఈ ప్రపంచంలో సమస్త మానవాళికి, ప్రతి జీవరాశికి కూడా. మళ్ళీ వాటికి వేరుగా లేదు. అవి ఎవరు అంటే మనమే కదా. ఈ మానవ జన్మకు వచ్చిన తర్వాత అశ్రద్ధ చేయడం వల్ల మరి ఇంత ఉత్తమోత్తమైన దేహాన్ని విడిచిపెట్టి, ఇంత పవిత్రమైన వాక్కు గల దేహాన్ని విడిచిపెట్టి మళ్ళీ మానవేతర జన్మలకు వెళ్ళిపోయాం మనమే. అవి వేరుగా కాదు, అవి ఎవరో కాదు, మానవేతర జన్మలు మనమే. ఈ శరీరాన్ని విడిచిపెట్టేసి ఈ జాగ్రత్త అవస్థలో నేను ఆత్మని, నేను పరమాత్మ స్వరూపుణ్ణి, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, నేహనాస్తే కించిత్, సర్వం కల్పితం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఈ 4 మహావాక్యాలు, ఈ మహావాక్య విచారణ. మహావాక్యాలంటే చతుర్వేదములు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము. సృష్టికి మూల పదార్థము వేదముల్లో ఉంది. సమస్త సృష్టి కూడా దానిలో పొందుపరిచినది. ఏ జీవరాశి అనుభవిస్తున్న ధర్మాలన్నీ కూడా వేదముల్లో ఉన్నవి. మానవుడి యొక్క ధర్మము గాని, మానవేతర జీవుల యొక్క ధర్మము గాని, మానవుడు చేసే కర్మకాండ గాని, మరి మోక్షాన్ని పొందే వేదిక గాని ఈ చతుర్వేదముల్లో ఉన్నది. ఈ చతుర్వేదముల యొక్క సారమే ఉపనిషత్తులు. ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత. భగవద్గీత యొక్క సారమే మహావాక్యములు. ఇప్పుడు మనం చెప్పుకున్నవి మహావాక్యములు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, నేహనాస్తి కించిత్, సర్వం కల్పితం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం. ఈ 4 కూడా చతుర్వేదముల యొక్క సారాంశము. మరి తల్లి చక్కగా ఇప్పుడు అన్నం తింటుంది, కానీ బిడ్డ ఎంత తింటాడు? ఒక చిన్న 10 మెతుకులు నలిపి నలిపి నలిపి. మరి ఆ యొక్క కారు మనదే, ఆ బండి మనదే, ఈ ఊరు మనది. ఆ చంద్రుడు మరి చంద్రుడిని చూపిస్తూ చందమామ రావే, బిల్లి రావే అని ఆ 4 మెతుకులు తినిపిస్తుంది అన్నమాట తల్లి ఆ బిడ్డకి. లేకపోతే వాడు తినడం, ఎన్నో చూపిస్తేనే గాని వాడు తినడు. తల్లికి అవసరంలా, ఏది చూపించాల్సిన అవసరం, చకచకా తినేస్తుంది. తన ఆకలి తీరే వరకు తినేస్తుంది, తనకు కావలసిన పదార్థాలు తినేస్తుంది. ఒక చంటి బిడ్డకి తినిపించాలంటే అది ఎన్నో చెప్తేనే కానీ వాడు ఆ 4 మెతుకులు తినడు అనమాట. అలా ఇక్కడ చతుర్వేదముల యొక్క సారము ఆ చంటి బిడ్డకి తినిపించే 4 మెతుకులు లాంటిది అనమాట. మనం గురువు ద్వారా, సద్గురువు ద్వారా ఈ 4 వాక్యాలు, ఈ మహావాక్య విచారణ అన్నారనమాట. దీనికి ఉపమానంలో చెప్పుకుంటే మనకి బాగా అర్థమవుతుంది. అవస్థను అక్కడ పెడదాం, అవస్థలు కూడా చెప్పుకుందాం. ఉపమానం చెప్పుకుంటే ముందు ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇలా చక్కగా అప్పుడు మనకి ఆ యొక్క ఆ స్థితి మనకు అర్థమవుతుంది అన్నమాట. ఎప్పుడైతే ఒక చెరుకు గడ, పెద్ద తోట ఉంది, ఆ తోటలోంచి చెరుకు గడ తీసుకొచ్చి, పెద్ద గడ తీసుకొచ్చి మనం కూర్చొని తినాలంటే మనం ఈ వయసులో తినలేమమ్మా. ఎందుకంటే అది అలిమి కాదు, అది పైన ఆ జుట్టుతో ఉంటుంది, తొక్కతోటి ఉంటుంది, వేళ్లతోటి ఉంటుంది, మనం తినలేము. దాన్ని ఏం చెయ్యాలి? చక్కగా ఆ యొక్క పైన అది తీసేసి, ఆకులు కట్ చేసి, మరి నీట్ గా చేసి, ఆ ఏళ్ళవి కట్ చేస్తే
అవి కొందరు తినగలరు. ఎందుకంటే 10 సంవత్సరములు 20 సంవత్సరాల పిల్లలు దాన్ని చక్కగా ఇలా పళ్ళతో తీసేసి ఆ లోపల ఉన్న పదార్థాన్ని చకచకా నమిలేసి ఆ తొక్కు బయట ఊసేస్తారు అన్నమాట. వాళ్ళ వయసుకి అది అలివవుతుంది. అది ఒక వేదిక. అలా చతుర్వేదములు కూడా మరి ఒక చెరుకు గడ తెచ్చి మరి ఎట్లయితే మనం తినలేమో మళ్ళీ దాన్ని సగం ముక్క కొట్టి వేళ్ళవి కట్ చేసి నీట్‌గా చేస్తే కొందరు ఎట్లా తినగలుగుతున్నారో, వేదములేమో చెరుకు గడ లాంటివి. ఉపనిషత్తులు సగం ముక్క లాంటివి. సగం ముక్క కట్ చేస్తే అది కొనుక్కొని ఉపనిషత్తులు సగం ముక్క లాంటివి. ఉపనిషత్తులు చాలా మందికి అలవవుతాయి. చాలా మంది ఉపనిషత్తులు విచారణ చేసే వాళ్ళు ఉన్నారు. అవగాహన అయిన వాళ్ళు ఉన్నారు. ఉపనిషత్తు ఏం చెప్పింది? ఆత్మ అనాత్మ వివేకాన్ని ఎంత అద్భుతంగా చెప్పింది అని ఉపనిషత్తులు విచారణ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ చెరుకు గడ సగం ముక్క కొట్టింది తినేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి మూడో వేదిక వద్దాం. మూడో వేదిక వచ్చేసరికి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే అవి కొందరు తినగలరు, మేము తినలేం. అవి కొందరు తినగలరు. అలా భగవద్గీత అనేది ముక్కలు లాంటిది అన్నమాట. ఉపమానము ఉపమేయంలోనే మనకి జ్ఞానం అర్థమవుతుంది. ముక్కలు కట్ చేసిన తర్వాత ముక్కలు కొందరు తినగలరు. భగవద్గీత కూడా కొందరు చదవగలరు, దాని అంతరార్థాన్ని అవగాహన చేసుకోగలరు. మూడో వేదిక. నాలుగో వేదిక వద్దాం. ఏంటయ్యా నాలుగో వేదిక అంటే, ఈ చెరుకు గడ తీసుకెళ్లి మెషిన్ లో పెడితే చక్కగా జ్యూస్ వచ్చేస్తుంది అనమాట. వృద్ధులు ఇవాళ రేపు చనిపోయే వాళ్ళకు కూడా ఒక గ్లాసు జ్యూస్ ఇస్తే చక్కగా తాగేస్తారు. మేము తాగలేమమ్మా అని అనరు, తాగేస్తారు. పళ్ళు లేని వాళ్ళైనా తాగేస్తారు, పసిపిల్లలైనా తాగుతారు. సర్వులకి కూడా అనుకూలంగా ఉంటుంది జ్యూస్. ముక్కలు అందరికీ అనుకూలంగా ఉండవు. సగం ముక్క అందరికీ అనుకూలంగా ఉండదు. ఇక పూర్తిగా చెరుకు గడ ఎవరికి అలిమి కాదు. అలాగా ఇక్కడ చూడండి అమ్మా, డిస్టర్బెన్స్ వస్తుంది, మ్యూట్ లో పెట్టుకోండి. అలా ఇక్కడ చెప్పుకునే మహావాక్య విచారణ ఎట్లాంటిది అంటే జ్యూస్ లాంటిది అన్నమాట. జ్యూస్ లాంటిది. డిస్టర్బెన్స్ వస్తుందమ్మా. మ్యూట్ లో పెట్టుకోండి మేడం, మ్యూట్ లో పెట్టుకోండి. డిస్టర్బెన్స్ వస్తుంది. మీకు వినిపిస్తుందా? ఓకే ఓకే మేడం. ఈ 4 మహావాక్యాలు ఎట్లా ఉన్నవి? జ్యూస్ లాంటివి అనమాట. ఇవి సర్వులకి కూడా అందుబాటులో ఉన్నవి, అనిమవుతుంది. జ్యూస్ అందరూ కూడా ఎట్లయితే తాగేస్తారో ఈ 4 మహావాక్యాల చేత నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను అనంతమైన పరమాత్మ స్వరూపుణ్ణి, సృష్టికి పూర్వమే ఉన్నవాడిని నేను అని మనకి అనుభవంలోకి వచ్చేస్తుంది అనమాట. ఈ జ్ఞానాన్ని మనం విచారణ చేసినప్పుడు ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటే ఉన్నది ఒకే ఒక వస్తువు. ఇప్పుడు మన ఇల్లు ఉంది, మన ఇంట్లో ఇంత సామాను ఉంది, మన ఇంట్లో చాలా సామాను ఉంది. డబుల్ బెడ్రూముల్లో బెడ్లు ఉన్నాయి, కిచెన్ లో మరి గ్యాస్ పొయ్యి ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా. మన ఇంట్లో యజమానికి ఏ వస్తువు అన్నా ఎదురు తిరుగుతూ ఉన్నదా అంటే ఏ వస్తువు కూడా ఎదురు తిరగదు. ఇక్కడ వస్తువు తీసి అక్కడ పెట్టుకుంటాం, అక్కడ వస్తువు తీసి ఇక్కడ పెట్టుకుంటాం. మనం ఏమంటాము, ఈ మా ఇంట్లో నాకు ఫ్రిడ్జ్ చూస్తే చాలా భయం వేస్తుంది, ఎదురు తిరుగుతుంది. మరి టీవీ చూస్తే నాకు భయం వేస్తుంది, ఎదురు తిరుగుతుందని మనం ఎప్పుడు కూడా ఎవ్వరం అనం. అంటే ఏమంటారు, వాళ్ళకి పిచ్చి పట్టింది అంటారు అనమాట. ఎందుకంటే మానవుడి చేత తయారు చేయబడ్డ వస్తువులు మానవుడికి ఎదురు తిరగవు. మానవుడికి ఎదురు తిరగవు, మానవుడికి అలివిగా ఉంటాయి మనం మానవుడి చేత తయారు చేయబడ్డ వస్తువులు. అలా ఇప్పుడు మన ఇంట్లో పనిముట్లు మనం మానవుడు అంటే మనం కాకపోయినా వేరే మానవుడు తయారు చేశాడు అన్నది మనకు ఆ ప్రాసెస్ అంతా కూడా తెలుసు.
ఈ మెటీరియల్ తీస్తే ఇలాగా మురి పదార్థం అయింది, ఈ పదార్థం మళ్ళీ మిషన్లో వేస్తే ఈ గిన్నెలు తయారయ్యి, ఈ గ్లాసులు తయారయ్యి అని మనకు తెలుసు. అవి ఎదురు తిరగవు, అవి ఇచ్చేయడము అని 100% మనకు తెలుసు. అలా ఈ దేహంలోకి వద్దాం. ఇప్పుడు దీంట్లోకి వద్దాం. మరి ఇది దేని చేత తయారైంది అంటే పంచభూతాలతో తయారైంది కదా. అదైతే మనం తయారు చేస్తాం కాబట్టి మనకి ఎదురు తిరగదు అని మనం అనుకుంటున్నాం. మరి ఇది ఎవరు తయారు చేశారు ఈ దేహాన్ని? ఇది మాధవుడు తయారు చేశాడు, పరబ్రహ్మము తయారు చేశాడు. ఈ శరీరాన్ని ఎవరైనా భూమి మీద ఒక దేహాన్ని తయారు చేయగలమా? కుక్క బొమ్మ చెయ్యొచ్చు, మనిషి బొమ్మ చెయ్యొచ్చు, మరి పక్షి బొమ్మ చెయ్యొచ్చు, పశువు బొమ్మ చెయ్యొచ్చు. కానీ మనిషిని తయారు చేసిన వాళ్ళు గాని, ఒక చిన్న దోమని సృష్టించిన వాళ్ళు గాని, ఒక చిన్న మరి ఏదైనా ఒక క్రిమిని గాని సృష్టించిన వాళ్ళు ఈ భూమి మీద ఉన్నారా? లేరు. ఎందుకంటే ఇది మానవ సృష్టి. మానవ సృష్టి మానవుడికి ఎట్లా చక్కగా అర్థమైందో, మరి మానవేతర జీవులకు అర్థం కాదు. మళ్ళీ అది జడమా చైతన్యమా, అవి ఎవరు తయారు చేశారు, అవి ఎదురు తిరుగుతావా అనేది మానవేతర జీవులంటే పశుపక్షాదులకి మన ఇంట్లో ఫర్నిచర్ గురించి వాటికి తెలియదు. మానవుడికి పక్కాగా తెలుసు అవి ఎదురు తిరగవని. మరి ఇది ఎదురు తిరుగుతుందండి ఈ దేహము. ఆరోగ్యం సరిగా ఉండట్లేదు, సరి చేసుకోవడం మనకు రావట్లా. ఆ గ్లాస్ అయితే ఇక్కడ గ్లాస్ తీసి అక్కడ పెడతాం, వస్తుంది. మరి దీన్ని సరి చేసుకోవడం మనకి ఎందుకు రావట్లేదు? ఈ మనసు ఎదురు తిరుగుతుంది. ఎవరైనా చనిపోతే దుఃఖిస్తుంది, ఎవరైనా దూరం అయితే దుఃఖిస్తుంది, ఏమైనా సంపదలు కోల్పోతే కళ్ళంట నీళ్లు పెట్టేసుకుంటుంది. మరి చాలా బాధపడుతుంది అనమాట. ఆ బాధని తాను తొలగించుకోలేదు, ఇతరులు తీసేయడానికి ఎవరికి ఛాన్స్ లేదు. తన యొక్క సుఖాన్ని ఇవ్వడానికి కానీ, తన యొక్క దుఃఖాన్ని తొలగించడం కానీ ఏ మానవుడికి కూడా సాధ్యము కాదు. ఎవరికి సాధ్యమవుతుంది? ఎవరైతే మానవేతర జీవులకి మానవుడి యొక్క లాభ నష్టాలు ఎట్లయితే తెలియదో, ఇప్పుడు మనిషిగా మనం జీవుడిగా ఉన్నప్పుడు మనకు కూడా ఏమి అర్థం కాదు. శరీరమే నడిచేస్తుంది, మనసే పనిచేస్తుంది, బుద్ధి నిశ్చయిస్తుంది, వాయువులు కూడా వాటంతట అవి తీసేసుకుంటున్నవి. మరి కాలే నడుస్తుంది, కన్నే చూస్తుంది అనేది మనకి దీంట్లో ఏది ఉండి చేపిస్తుంది అనేది తెలియాలి అంటే మనము ద్విజన్మ ఎత్తాలి. ఈ దేహములో మనం మళ్ళీ దేహిగా పుట్టాలి. ఇది తల్లిచ్చిన శరీరము. ఈ తల్లిచ్చిన శరీరము గుడ్డ అనమాట. ఈ గుడ్డుకి ఏం తెలియదు. జనన మరణ రహస్యము గాని, ఆకలి దప్పికల యొక్క రహస్యము గాని, సృష్టి రహస్యము గాని దీనికి తెలియదు. గుడ్డు కాబట్టి దీనికి ఏం తెలియదు. ప్రతి జీవరాశి కూడా మానవేతర జీవులకి ఛాన్స్ లేదు. నేనెవరు అని తెలుసుకునే ఛాన్స్ అవి కింద పడ్డా మీద పడ్డా ఎట్లా పడ్డా కూడా వాటికి తెలుసుకునే ఛాన్స్ లేదు. అవి ఎవరు అంటే మనమే. మానవ జన్మని అశ్రద్ధ చెయ్యడం వల్ల ఆ చొక్కాలు వేసుకుని తిరగాల్సి వస్తుంది. మన తాతలు, మన ముత్తాతలే ఆ యొక్క మానవేతర జీవులు మన ఎదురుగుండా కనపడే కుక్కలు, కోళ్ళు, పక్షులు, పావురాయిలు ఇవన్నీ కూడా శరీరాలు విడిచిపెట్టి వెళ్ళిపోయిన మన పెద్దలే. వాళ్ళు ఎవరో కాదు. మళ్ళీ వాళ్ళే మన గుమ్మలోకి వచ్చి కుక్కయ్య వచ్చి కొడుకుతో చెప్తాడు అనమాట. కుక్కల తల ఊపుతా అటు ఇటు, ఇది సత్యం కాదు బాబు, మరి ఇల్లు నేనే కట్టాను, 2 కోట్లు పెట్టి కట్టాను నాన్న, ఒక్క సెకండ్ నన్ను బయట ఉంచలేదు మీరు, లోపల ఉంచలేదు మీరు, శరీరం పడిపోయిన వెంటనే బయట పెట్టేశారు నాయనా, ఇది సత్యం కాదు. కానీ దీనిలో ఒక సత్యం ఉంది. దాన్ని నేను అశ్రద్ధ చేయడం వల్ల నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఈ చొక్కా తొడుక్కోవాల్సి వచ్చింది. ఈ కుక్క చొక్కా, ఈ పశువు చొక్కా అనేవి చెప్తూ ఉంటాయి మనకి. మన ఎదురుపడ్డ ప్రతి జీవరాశులు కూడా మనకు బోధిస్తాయి. కాకి బోధిస్తుంది. వచ్చి గోడ మీద నుంచుని కావు 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 అంటే మన తాత అవ్వచ్చు, మన ముత్తాత అవ్వచ్చు, వెంటనే తోలేస్తాం అనమాట. 2 మెతుకులు వేస్తావా? మన తాత వచ్చాడు, మా నాన్న వచ్చాడు, 2 మెతుకులు వేస్తావరా? ఈ చొక్కా విడిచిపెట్టి, మా తాత అనే చొక్కా విడిచిపెట్టి ఈ చొక్కా ధరించి వచ్చావని 2 మెతుకులు వేస్తావా? తరివేస్తాం అనమాట. కాకి వచ్చింది అని. అవి ఎట్లా బోధిస్తున్నాయి మనకి? అయ్యా, ఈ జన్మ సత్యం కాదు,
ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మీరు కూడా ఇటువంటి చొక్కాలు వేసుకోవాలి. కాబట్టి మీరు అశ్రద్ధ చెయ్యొద్దు. మీరు మాకులాగా అవ్వద్దు. మీరు సత్యాన్ని సమయం ఉంది మీకు. శరీరాన్ని పోషించుకుంటూ, రుణాలు తీర్చుకుంటూ, సత్యాన్ని తెలుసుకోండయ్యా. మీ మాకలా మీరు అవ్వద్దు అని బోధిస్తూ ఉన్నాయంట. ఉపనిషత్తులు చెప్పిన సారాంశం అది, నేను చెప్పట్లా. అవి చెప్పినాయి ఉపనిషత్తులు. అయితే మనం ఏమనుకుంటున్నాం, మనం ఆత్మస్థితికి ఎదగలేదు కాబట్టి, మన యథార్థంలో లేవు కాబట్టి, మనసు చేత బుద్ధి చేత మనం దేహాది ఇంద్రియాలు ఆత్మే బుద్ధి ఆకారం అయిపోయింది. మళ్ళీ ఆత్మే మనో ఆకారం అయిపోయింది. ఆత్మే దేహాది ఆకారం అయిపోయింది. ఆత్మే ఇంద్రియాకారం అయిపోయింది. లేకపోతే వీటికి సత్తా ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ఉన్నది ఒకే ఒక వస్తువు అయినప్పుడు, రెండో వస్తువు ఎక్కడ చైతన్యం ఉంది దానికి? జడం తప్ప చైతన్యము లేదు. చైతన్యమే జడాన్ని కదుపుతూ ఉంది. అది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటే, ఈ సృష్టిలో ఒకే ఒక వస్తువు ఉంది. రెండవ వస్తువు లేదు. మొదటి వాక్యం అది. రెండవ వాక్యం ఏంటి? నేహనాస్తి కించిత్. రెండవ వస్తువు లేదయ్యా అర్జున అని చెప్పాడు. మనలాంటి వాళ్ళం అయితే రెండవ వస్తువు లేదని తల ఊపేసి ఇంటికి వచ్చేయచ్చు. కానీ అర్జునుడు అట్లాంటి వాడు కాదు కదా. ధీరస్తత్రన ముహ్యతి. అతను ధీరుడు అనమాట. ఒక బాణం వేశాడంటే ప్రపంచము దగ్ధమైపోయే సత్తా కలవాడు అర్జునుడు. త్రుటిలో ప్రపంచాన్ని జయించే శక్తిమంతుడు అర్జునుడు. అతనికి సర్వ కళలు ఉన్నాయి. అయినప్పటికీ అంతటి వాడికే దుఃఖం వచ్చింది. చూడండి ఎంత గొప్పవాడో. త్రుటిలో ప్రపంచాన్ని జయించే సత్తా కలవాడికే దుఃఖం వచ్చింది. ఎందువల్ల వచ్చింది? అతనికి ప్రాపంచిక విద్యలన్నీ ఉండొచ్చు. సృష్టిలో 64 కళలు పరమాత్మ సృష్టించాడు. 63 కళల ప్రావీణ్యత ఉంది అతనికి. కానీ 64 కళ టచ్ చేయాల. ఎందుకంటే తల్లిదండ్రులు చెప్పేది కాదు, మనం తెలుసుకునేది కాదు. ఆధ్యాత్మిక విద్యానాం బ్రహ్మ విద్యానాం. ఇది ఆధ్యాత్మిక విద్య ద్వారానే ఈ జ్ఞానము తెలియబడుతుంది. అలా రెండోది నేహనాస్తి కించిత్ అన్నాడు కదా. రెండో వస్తువు లేదయ్యా అన్నాడు కదా. మరి అర్జునుడు లాంటి ధీరుడి దగ్గర ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. ఏమన్నా తప్పు మాట్లాడితే అతను ఒప్పుకోడు. ఎందుకంటే చాలా ధీరుడు కదా అతను. నేనాస్తి కించిత్ లేదు అంటావేంటయ్యా? మరి అంత నేను పసిపిల్లవాళ్ళ కనిపిస్తూ ఉన్నానా నీకు? ఇంత సృష్టి 84 లక్షల జీవరాశులు వెరైటీగా కనిపిస్తూ ఉంటే లేదు అంటావేంటి? మరి అది ఇదంతా ఏంటి? అయ్యా ఇది అంతా కూడా మెటీరియల్ అయ్యా. పంచభూతాలతో తయారైన మెటీరియల్ ఇది. పరమాత్మ సమిష్టిలో మరి మహాభూతాన్ని సృష్టించాడు పరమాత్మ. అంటే భూమి, అగ్ని, జలము, వాయువు, ఆకాశము సమిష్టి మీద అంతటా ఉన్న మహాభూతాలు పరమాత్మ సృష్టించాడు. మరి వెష్టి దేహములో కూడా భూమి ఉంది, జలతత్వం ఉంది, అగ్నితత్వం ఉంది, వాయుతత్వం ఉంది, ఆకాశతత్వం ఉంది ఈ దేహములో. అయితే మనం చూసుకోవచ్చు ఈ తత్వాలన్నీ. మరి ఊరికే వినేసి గంగిరెద్దులో తల ఊపేది కాదు బ్రహ్మజ్ఞానం అంటే. ప్రతిదానికి ఆన్సర్ కనిపిస్తుంది. అర్జునుడికి ఆన్సర్ చూపిస్తున్నాడు. లేకపోతే ఆయన ఒప్పుకోడు ఒక పట్టాన. నేనాస్తి కించిత్ లేదు అని చెప్తూ ఉన్నావు కదా. ఇన్ని వెరైటీలు కనిపిస్తూ ఉన్నాయి కదా. అంటే ఇవన్నీ కూడా అంటే మూడో వాక్యంలో ఏం చెప్తున్నాడు? నేహనాస్తి కించిత్ లేదని చెప్పారు కదా. మొదటి వాక్యములో ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ఉన్నది ఒకే ఒక పదార్థం అని చెప్పారు కదా. రెండో దానిలో నేహనాస్తి కించిత్ లేదు అన్నారు కదా. మూడో వాక్యంలో ఏం చెప్పారు? సర్వం కల్పితం బ్రహ్మ. అంటే ఇదంతా కల్పింపబడ్డది, యథార్థానికి లేదు. అది కూడా మనం చక్కగా మనలో మన యొక్క దాంట్లోనే మనం నమ్మకం కలగడానికి మనలో విచారణ చేసుకుంటే మనకు కూడా అనుభవానికి వస్తుంది. ఇదంతా కల్పింపబడ్డది. ఎట్లా? బ్రహ్మములో కల్పింపబడ్డది. ఇది మూడో వాక్యం. సర్వం కల్పితం బ్రహ్మ. ఇక నాలుగో వాక్యం వచ్చేసరికి అయం ఆత్మ బ్రహ్మ. అయం ఆత్మ బ్రహ్మ అంటే అంతా నేనే అంతా. సృష్టి అంతా కూడా
ఇక్కడ చెప్తారు 10వ అధ్యాయంలో చెప్తారనమాట. విభూతి యోగంలో చెప్తారు. మరి ఆ గుట్టలో ఉన్నది నేనే, ఆ చెట్టులో ఉన్నది నేనే, ఆ పక్షిలో ఉన్నది నేనే, పశువులో ఉన్నది నేనే, ఐరావతము నేనే, గజేంద్రుడిని నేనే, వాసుకుని నేనే, మరి సముద్రాన్ని నేనే, నదిని నేనే, గంగా నదిని నేనే, అర్జునుడిని నేనే. ఇలా అందరిలో అన్ని నేనే, 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 నేనే అన్నాడంటే అన్నిట్లో కూడా ఆ ఉనికి ఉంది అని లాస్ట్ లో ఏం చెప్తారంటే యచ్చత్ విభూతి మస్తత్వం శ్రీమతూర్జితమేవ తత్తదేవావ గచ్చత్వం మమ తేజోంశ సంభవం. ఎక్కడ గరికి పోచ కనపడినప్పటికీ, పెద్ద హిమాలయ పర్వతము కనిపించినప్పటికీ అక్కడ నేను ఉంటేనే అవి ఉద్భవించినవి, వాటికి ఉనికి కలిగినది. వాటిల్లో నేనుంటేనే వాటికి ఉనికి వచ్చింది. అది నా యొక్క ఉనికే తప్ప వాటికి స్వతహాగా ఉనికి లేదు. ఇది కదులుతుందో అంటే నా యొక్క ఉనికే, దానికి స్వతహా కదిలే ఉనికి లేదు. అలా ప్రతి సృష్టిలో అంతా కూడా నేనే ఉన్నానయ్యా అని మహావాక్య విచారణ జ్యూసు లాంటిది అనమాట. ఎట్టి వాళ్ళకి ముముక్షువులకి జ్యూసు లాంటిది. ఆ యొక్క చెరుకు రసం ఎంత ఈజీగా ఏమాత్రం కూడా కష్టపడకుండా తాగేస్తామో, బాలుడు కానించి వృద్ధుల వరకు సర్వులకి ఎట్లా సాధ్యమవుతుందో చెరుకు రసం తాగడం, అలా ఈ వాక్య విచారణ ద్వారా ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటారో, ఆ చిన్న పిల్లవాడికి ఎట్లయితే తల్లి 10 మెతుకులు నలిపి 10 ముద్దలుగా ఎట్లా తినిపించిందో, మనం కూడా ఈ గురుముఖత ఈ మహావాక్య విచారణ విన్నప్పుడు వాడు ఏం చేస్తాడు, ఒకనాటికి తల్లిలాగా తినేస్తాడనమాట. తల్లి ఎంత తింటుందో తినేస్తాడు. తల్లిలాగా తిరిగేస్తాడు. తల్లిలాగా మాట్లాడేస్తాడు. తల్లిలాగా అన్నీ కూడా అవగాహన చేసుకునే స్థాయికి ఎదిగిపోతాడనమాట ఆ శిశువు. ఆ 2 మెతుకులు తినిపిస్తే తల్లి ద్వారా. అలా ఇక్కడ కూడా మనం తత్వవేత్తల ద్వారా తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః అన్నారనమాట. తత్వవేత్తలు అంటే దర్శకులు. ఆత్మతత్వాన్ని దర్శించిన వాళ్ళు, మళ్ళీ దానికి ఆధ్యాత్మిక విద్యానం, బ్రహ్మ విద్యానం విద్య కలవాళ్ళనమాట. మరి ఒక డాక్టర్ ఉన్నాడంటే అతనికి ప్రాక్టికల్స్ ఉంటాయి, విద్య కూడా ఉంటుంది. అతను ఏం చేస్తాడు, సర్జరీ చేసి లోపల ఉన్న బిడ్డని చక్కగా బయటికి తీసేస్తాడు. చాలా ఈజీగా తీసేస్తాడు. అదే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే అతనికి విద్య లేదు కాబట్టి, అతనికి ప్రాక్టికల్స్ ఉంటే ఉండొచ్చు, విద్య లేదు కాబట్టి అతను చేసిన ఆపరేషన్ సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ ఈ సర్జరీ చేసిన ఆపరేషన్ 100% సక్సెస్ అవుతుంది. అతనే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఈ తత్వాన్ని బోధించాడు. శ్రీకృష్ణ పరమాత్మ తత్వవేత్త. అర్జునుడు మరి పేషెంట్ అన్నమాట. ఓపెన్ చేసి అతని దుఃఖం అంతా ఏంటి, అపి త్రైలోక్య రాజస్వ హేతో కిన్ను మహీకృతే. ఎంత ఏడ్చాడైనా, యచ్చోకముచ్చోషణమింద్రియాణం. మనలో ఎవరికైనా అటువంటి దుఃఖం వస్తే తెలుస్తుంది అర్జునుడి యొక్క అస్థితి. నేనైతే అర్జునుడిలాగే దుఃఖించాను. నాకు అర్జునుడు కూడా ఇట్లా ఏడ్చాడా అని అనుకున్నాను నేను కూడా. అతను జ్ఞానం తెలిసిన తర్వాత మరి ఎంత ఆనందాన్ని పొందాడో. అలా స్ట్రక్ అయిపోతే అడ్డం తిరిగిన బిడ్డ ఎట్లా తల్లికి ఎంత ఇబ్బందో, అలా మనకు కూడా ఆత్మ పదార్థం అనేది స్ట్రక్ అయిపోయేది కాదు. ఉపమానం కోసం, మనం తెలుసుకోవడం కోసం చెప్తున్నాను నేను అంతే. అలా మనకి అనాత్మాది ఇంద్రియాల్లో స్ట్రక్ అయిపోయింది. స్ట్రక్ అయిపోతే దాన్ని ఎట్లా ఓపెన్ చేసుకోవాలో తెలియట్లా మనకి. అదే ఉపనిషత్తుల యొక్క సారము భగవద్గీత. అటువంటి గొప్ప గ్రంథము, ఆత్మానాత్మ వివేకాన్ని చూపించింది భగవద్గీత. అలా విడివడిన జ్ఞానం అన్నమాట భగవద్గీత అంతా కూడా. ఆ యొక్క అడ్డం తిరిగిన బిడ్డ ఎట్లా బయటకు వచ్చిన తర్వాత తల్లి బిడ్డ ఎంత హాయిగా ఉన్నారో, అలా ఇక్కడ కూడా మనం ఆత్మానాత్మ విచారణ ద్వారా ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే అప్పుడు మరి దేహము బాగుంటుంది, దేహి బాగుంటుంది. ఎప్పుడు కూడా చక్కగా ఆనందంలో ఈ సృష్టిలో ఏది వచ్చినప్పటికీ కూడా వస్తే రాని, ఏది పోయినప్పటికీ కూడా పోతే పోని, అనంతమైన ఈ సృష్టికర్త నేనైతే
ఇంత సృష్టిలో ఒక చిన్నది పోతే ఏంటి? ఒక బిడ్డ పోనీ, ఒక గొడ్డు పోనీ, సంపదలు పోనీ, ఏం పోయినప్పటికీ కూడా మనం విచారించము. విచారణ చేసుకుంటాం. విచారణలో మనకేమొస్తుంది? సత్యం కాదు, సత్యం కాదు, సత్యం కాదు. ఏది పోయినప్పటికి ప్రైమ్ మినిస్టర్ పదవి పోయినప్పటికీ విచారణ ఉంటే, ఆత్మజ్ఞానం ఉంటే, విచారణ ద్వారా అనేక జన్మలు బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. ఎన్నో జన్మలు గడిచిపోయినాయి. ఎన్నో పదవులు విడిచిపెట్టేశాం. ప్రైమ్ మినిస్టర్ పదవులు, మినిస్టర్ల పదవులు, ఎన్నో పదవులు విడిచిపెట్టేశాం. ఎన్నో సంపదలు కూడా విడిచిపెట్టేస్తాం. ఎంతమంది భార్యలను విడిచిపెట్టామో, ఎంతమంది భర్తలను విడిచిపెట్టామో, ఎంతమంది బిడ్డలను విడిచిపెట్టామో. ఏరి వాళ్ళంతా. అయినా మనం బాధపడుతూ ఉన్నామా? మరి ఎందుకు ఈ జన్మలో, ఈ 100 ఏళ్ల ఆయుష్లో ఏదన్నా పోతే బాల్యమందున లాభ నష్టాలు తెలియవే, యవ్వనమందున ఏమి పట్టించుకోమే, ఏదిపోయినప్పటికీ కూడా ఆ యొక్క కామ్యాది విషయాలు అంత బలంగా ఉంటాయి అన్నమాట. ఇక కౌమారము, వృద్ధాప్యము, ఇక చింతలే చింతలు, చింతలే చింతలు, ఏది పోయినా బాధే. ఈ జ్ఞానం ఉండడం వల్ల ఏంటి లాభం అంటే, బ్రహ్మజ్ఞానం తెలుసుకున్న వాళ్ళ లాభం ఏంటంటే, దుఃఖాలయం అశాశ్వతం, దుఃఖాన్ని దాటుతాం మనం. ఎంత ఎటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా కంటెమ్మట నీళ్ళ చుక్క రాదు, మనసు గాయపడదు. ఆత్మస్థితి ఆత్మే కాబట్టి ఇంక ఈ శరీరంలో మనసు ఇంద్రియాలు ఆ పరిపాలన పోయింది. ఇంకా ఆత్మ పరిపాలన కాబట్టి మరి ఆత్మానం రథినం విద్ధి దేహమేవ రథమేవత్తు బుద్ధించి సారథి విద్ధి మన ప్రగ్రహమేవచ అన్నారనమాట. ఇక రధికుడు సృష్టికర్త అయిపోయాడు కాబట్టి దేహాదింద్రియాలకు ఏది వచ్చినా కూడా ఈజీగా తీసుకుంటాం. ఇది అసలు పోయేదే కదా, ఉండేదే ఏంటి? ఇదేమన్నా సుగంధంతో కూడిందా, దుర్వాసనతో కూడిందా? దీనికి ఆరోగ్యం ఎట్లా వస్తుంది? ఇది ఎప్పుడు అనారోగ్యమే కదా. ఇది మాంసం ముద్ద కదా. ఇది పంచభూతాలతో తయారైన ఈ దేహానికి సుగంధం ఎక్కడి నుంచి వస్తుంది? వాసనాపూరితమైన దేహమే కదా. కానీ మన తల్లిదండ్రులు మనకు బోధించకపోవడం వల్ల, ఉగ్గుపాలు రంగరించి బోధించిన ఈ బోధన, ఈ ఆత్మజ్ఞానాన్ని బోధించలేదు కాబట్టి అత్త, తాత, అమ్మ, నాన్న అని బోధించారు ఉగ్గు పాలు పట్టిస్తూ. కానీ ఆత్మవు నువ్వు సచ్చిదానంద స్వరూపుడివి, జన్మరహితుడివి, కర్మరహితుడివి, సృష్టికర్తకి సృష్టికి అధిపతివి నువ్వు అని చెప్పి తల్లిదండ్రులు మనకు బోధించలే. ఎందుకంటే వాళ్ళకి ఛాన్స్ లేదు. రుణానుబంధ రూపేణ పశువు పత్ని సుతులు ఆలయము. రుణం కొద్దీ వచ్చిన వాళ్ళు కదా వాళ్ళు. బిడ్డలు మరి ఎదురుపడ్డారు కదా. ఎగ్గొట్టిన బాకీలు ఎదురుపడితే మనకి బాకీ ఎగ్గొట్టిన వాళ్ళు ఎదురుగుండా వచ్చి మన యోగక్షేమాలు కనుక్కుంటారా వాళ్ళు? కనుక్కోరు. మనం చాలా ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు. ఇస్తాంలే, ఉన్నప్పుడు ఇస్తాం, వాళ్ళు కూడా మనకెందుకులే, ఇప్పటికే ఎదురు పడితే మనల్ని డబ్బులు అడుగుతారని చెప్పి వాడు చచ్చిపోతే బాగుండు డబ్బులు అడగడానికి అనుకుంటారు కూడా కొందరు. అలా యోగక్షేమాలు ఏదే మనకి ఎగ్గొట్టిన వాళ్ళు మన యోగక్షేమాలు కోరరు. వాళ్ళు ఎగ్గొట్టిన బాకీలు ఎదురుపడ్డాయి మనకి. భార్య బిడ్డలు వీళ్ళందరూ కూడా మనం గత జన్మలో ఎగ్గొట్టిన బాకీలు దేహాదీంద్రియాలు ధరించి భార్యగా, భర్తగా, బిడ్డలుగా వచ్చారు. వీళ్ళు మనకి ఎందుకు మోక్ష మార్గాన్ని బోధిస్తారు? తల్లికి బిడ్డ కానీ, బిడ్డ తల్లికి కానీ మోక్ష మార్గాన్ని బోధిస్తారా? తిను బాగా తిను, శరీరం పెరుగుతుంది, చక్కగా అమెరికా వెళ్ళు, బోల్ డబ్బులు సంపాదించు, ఫ్లైట్ లో వెళ్ళు, కారు కొనుక్కో, కోట్లు సంపాదించని బోధిస్తారంటే చచ్చిపోయే మాటలే తప్ప, దుఃఖపూరితమైన బోధలే తప్ప ఏ తల్లిదండ్రులు బిడ్డలకి ఆత్మజ్ఞానాన్ని, శాశ్వతమైన ఆనందాన్ని బోధించరు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి బోధించలా, మన తల్లిదండ్రులు మనకి బోధించలా. ఈ నశించిపోయే శరీరాన్ని ఇచ్చింది తల్లి, కానీ నశించనిది ఒకటి ఉంది దీంట్లో. సత్తు చిత్తు ఆనంద స్వరూపము చైతన్యము. అది గురువు ద్వారా మనం ద్విజన్మ ఎత్తాల్సిందే. అలా అర్జునుడు గురుముఖత ద్విజన్మ ఎత్తాడు. అదే సాంఖ్యయోగము 2వ అధ్యాయం భగవద్గీతలో. మొదటి అధ్యాయం అంతా కూడా అతను స్ట్రక్ అయిపోయే ఉన్నాడు కాబట్టి, దేహమును దేహి స్ట్రక్ అయిపోయినది కాబట్టి అతనికి ఏది అడగాలో తెలియలేదు, ఏం చెయ్యాలో తెలియలేదు. నిత్యుక ముచ్చోషణం ఇంద్రియాణం. మన యొక్క ఇంద్రియాలు పూర్ణంగా బకెట్ లో ఒక వస్త్రాన్ని ముంచి పిండితే
అమ్మ డిస్టర్బెన్స్ వస్తుంది. మేడం గారు మ్యూట్ లో పెట్టుకోండి. 7 అయింది మేడం గారు. ఓకే మేడం, సమయం అయిపోయింది కదా. ఓకే మేడం, ఇంకా చాలా 4 రోజులు క్లాస్ ఉంది కదా.